మనందరినీ కూడా ఈ మధ్యకాలంలో కలిచివేసిన వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమం గురించి. తప్పు చేసిన వాళ్ళల్లో చిత్తశుద్ధి ఇప్పటికి కూడా రావటం లేదు. అంటే వెంకటేశ్వర స్వామిని మనం ఏ విధంగా మనం అక్రమాన్ని చేసినా కూడా మన మీద శిక్ష పడదు అనే ఒక భావంతో వారు ఆ రకంగా మాట్లాడటం చాలా చాలా బాధాకరం. మనందరికీ తెలిసిందే, స్వామివారి ప్రసాదం అనగానే మనందరికీ మనస్సులో మెలిగేది శ్రీవారి లడ్డు. అలాగే మన బంధువులు కానీ మిత్రులు కానీ యాత్ర చేసి వచ్చారు అంటే మనం చాలా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఎదురు చూసేది మనకెప్పుడు లడ్డు తీసుకొచ్చిస్తారా అని చూస్తుంటాం. పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు, కళ్యాణం చేయించుకునే పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో చేసుకుంటున్న ఉత్సవాల్లో కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని అపురూపంగా భావించే జాతి మనందరిది కూడా. యావత్ భారతదేశం అంతా కూడా వీళ్ళందరూ ఇవాళ ఉండి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుమల గురించి, కలియుగ ప్రత్యక్ష దైవం గురించి మాట్లాడుతున్నప్పుడు స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడతారు. వారు సుప్రీంకోర్టుకు వెళ్ళి మేమేం తప్పు చేయలేదని చెప్పి ఆ రోజు బొంకారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు రాకుండా ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి, ఇలాంటి తప్పిదాలు జరగకూడదు. ఇది తప్పిదమే కాదు, ఇది దుర్మార్గం. ఇది కలుషితమైన ఆలోచనతో పెట్టరేగిపోయిన కొంతమంది మన మనోభావాలని దెబ్బతీసేటట్టుగా వారు ప్రవర్తించారు. దీని ద్వారా కోట్ల రూపాయలు వారు గుల్లకొట్టారు. స్వామివారిది ఒక్క రూపాయి మన జేబులో పడినా కూడా మన చేతుల్లోంచి 10 రూపాయలు వెనక్కి వెళతాయనే ఒక సత్యం త్వరలోనే నిరూపణ అవుతుందని కూడా నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు. ఎవరైతే తిరుమల నుంచి ధనాన్ని సేకరించి దుర్మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని సంపాదించారో తప్పకుండా ప్రాయశ్చిత్తం వాళ్ళు అనుభవించవలసిందే.